ఏడాది పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి. విజయ్ దళపతి లియో మూవీ నుంచి 2 పాటలు, జైలర్ నుంచి 2 పాటలు యూట్యూబ్ బెండు తీశాయి, ట్రెండ్ సెట్ చేశాయి. ఇక ఫ్లాప్ మూవీ చిన్న పాట అయితే ఊహించినంతగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సార్ నుంచి పత్తు తలా మూవీ వరకు ఈ ఏడాది తమిళ పాటలు బానే దూసుకెళ్లాయి. లియో మూవీ తమిళ్లో హిట్ అయినంతగా హిందీలో కానీ తెలుగులో కానీ వెలగలేదు. కానీ అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేసింది. బ్యాడ్ యాస్ సాంగ్ దుమ్ము దులిపింది. ఇక సేమ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన జైలర్ సాంగ్ కూడా ఈ ఏడాది కోలర్ టాప్ 10 సాంగ్స్ లిస్ట్ లో బెస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక జైలర్ లో హుకుం సాంగ్ ఎంతగా ఈ ఏడాది వైరల్ అవుతుందో అంతకు మించేలా మరో పాట తూటాలా దూసుకు వెళ్ళింది. దానికి కారణం తమన్నా గ్లామరస్ డాన్స్లు, సునీల్ ఫన్నీ స్టెప్పులు. మొత్తానికి అలా కావాలిరా సాంగ్ ఈ ఏడాది కోలీవుడ్ లో నంబర్ 1 సాంగ్ అనిపించుకుంది. ఇక ధనుష్, సంయుక్త మీనన్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ మూవీ సార్ తమిళ్లో వాతీగా వచ్చింది. ఇలా బైలింగ్వల్ రూట్ లో ధనుష్ హిట్ మెట్టెక్కాడు. ఇందులో టైటిల్ సాంగ్ కూడా పాన్ ఇండియా మూవీ పాట రేంజ్ లో దూసుకు వెళ్ళింది. హీరో సిద్ధార్థ్ ఈ ఏడాది చేసిన ప్రయోగం చిన్న. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయకుండా కదిలించిన కథనంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇందులో సాంగ్ తెలుగు, తమిళ్ ఇలా అంతటా వైరల్ అయింది. సోషల్ మీడియాని కుదిపేసింది. తమిళ్ హీరో సింబు హిట్ మూవీ పత్తుతల ఈ ఏడాది కోలీవుడ్ ని షేక్ చేస్తే అందులోని పాటల సౌండ్ టాలీవుడ్ వరకు రీసౌండ్ చేసింది. అలా ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.